వాళ్ళ అక్క రెడీ అవ్వడానికి ఒక్క నిమిషం అని చెప్పి ఇందుకు గుడికి పోయినావు లేదా? భలే వాళ్ళ మీరు. మన లేడీస్ ప్రాబ్లం ఒక్కటి తప్పించి ఇక్కడికి వచ్చి నీ 15 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం కంపల్సరీగా నేను వచ్చి ఆ ఆంజనేయ స్వామి ప్రసాదం తినాల్సిందే. కానీ ఎప్పుడు వచ్చినా సరే ఒంటరి అనే ఫీలింగ్ మటుకు ఎక్కడో ఒక మూల ఉండేది. ఈ సంవత్సరం మటుకు ఆ ఫీలింగే రాలేదబ్బా. నిజంగా అసలుకి ఎంత మంది సబ్స్క్రైబర్లు మా సాయిని చూసారా, వాళ్ళ సార్ తోటి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడో. అదే మేము చిన్నపిల్లప్పుడైతే సార్ టీచర్ గుమ్మం దగ్గరికి వస్తున్నారంగానే 1-2 ఆడనే పడిపోయేటి. ఇప్పుడు మటుకు టీచర్లు పిల్లలతోటి ఎంత బాగుంటున్నారు కదా. క్యూలేని చూసారా ఎంత మంది ఉన్నారో. ఇంకా మండల పూజ అప్పుడు పోలేదు, అప్పుడు ఇంకా రద్దీ ఉండేది. దానికి ముందు రోజు పోయి భోజనాలు అయితే తినేసి వచ్చేసాము. అసలు మీరా కాదా అడిగితే ఏమైనా అనుకుంటారేమోనని చూస్తూ ఉన్నానండి. మీ వాయిస్ ఉన్న తర్వాత మీరే అని కన్ఫర్మ్ అయిపోయినాము. మీ వీడియోలు ఫేస్బుక్ లో చూస్తూ ఉంటానైతే అని ఒక ఆవిడైతే వచ్చి చెప్పింది. ఈ పిల్లలు కూడా, ఈ స్కూటీ మీద పిల్లలు కూడా నా సబ్స్క్రైబర్లు అంట. ఇదబ్బా గుడి ముచ్చట.